కంప్లీట్ కమర్షియల్ హీరో ఇమేజ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నానండి ఈ సినిమా ద్వారా. ఎందుకంటే దీనిలో యాక్షన్ ఉంది, అదే ఐ మీన్ ఫైట్స్ ఉన్నాయి, డాన్సెస్ ఉన్నాయి, ఒక హీరో బేస్డ్ కథ ఇదంతా కూడా. సో దానివల్ల ఇట్లాంటి సినిమా మనం క్యారీ చేయగలిగామంటే జనాలకి ప్రొడ్యూసర్ నెక్స్ట్ వచ్చే ఐ మీన్ డైరెక్టర్స్ కానీ మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను ఏ సబ్జెక్ట్ అయినా క్యారీ చేయగలను చెప్పి. ఈ సినిమాలో ఫస్ట్ ఒక అమ్మాయిని చూస్తాను, ఆ అమ్మాయి నచ్చుతుంది అనమాట. ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తూ ఉంటాను. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, తను చేసే ఏ పనిలో అయినా సరే పక్కన వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. ఒక నాన్నగారు కానీ, తన నాన్న కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. ఈ సినిమాలో ఇంకో సెపరేట్ క్యారెక్టర్ ఉంది అంటే అది కుక్క కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు జనరల్గా ఒక విలన్కి హీరోకి మధ్యలో ఒక కమీడియన్ ఉంటాడు. ఆ కమీడియన్ ఎంతసేపు నలిగిపోతూ ఉంటాడు విలన్కి వాళ్ళిద్దరి మధ్యలో. కానీ ఇక్కడ ఏంటో కుక్క ఉంటుంది. ఆ కుక్క ఎంతసేపటికి ఒక కాన్వర్జేషన్ కూడా ఉంటుంది హీరోకి కుక్కకి మధ్యలో ఒక సినిమా మొత్తం. సో ఒక హిలేరియస్గా కుదిరింది స్క్రిప్ట్. ఈ సినిమాలో ఏంటంటే హీరోయిన్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా అందమైన అమ్మాయి కావాలి. ఎందుకంటే హీరో అమ్మాయిని చూసిన వెంటనే పడిపోతాడు. హీరో చేసే ప్రతి ఒక్క పని ఈ సినిమాలో ఆ అమ్మాయి కోసమే చేస్తాడనమాట. సో వీ వాంటెడ్ సమ్వన్ వెరీ ప్రిటీ లుకింగ్, అందంగా ఉండే అమ్మాయి కావాలి అనుకున్నాం. ఎస్ఎంఎస్ అప్పుడు కూడా ఈ అమ్మాయిని చూసాం, కాబట్టి అప్పుడు కుదరలేదు హీరోయిన్గా తీసుకోవడానికి, కాబట్టి ఈ సినిమా కుదిరింది. అండ్ అట్ ద సేమ్ టైం అందమే కాకుండా పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది. చాలా రేర్ కాంబినేషన్ రెండు ఉండడం. సో బాగా కుదిరింది తన పర్ఫార్మెన్స్ కూడా. మహేష్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ అండి. నన్ను మహేష్ ఇప్పుడు కాదు, నాకు ఎస్ఎంఎస్ ముందలే చూశాడు నా 6 ప్యాక్ పిక్చర్స్ కానీ ఏదైనా. అండ్ యూస్ టు టెల్ మీ ఎట్లా చేసేది సుధీర్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. నేనంటే నేను పడిన కష్టానికి ఈ సీయింగ్ రిజల్ట్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అప్పుడప్పుడు నన్ను కూడా సజెషన్స్ అడుగుతూ ఉంటాడు, ఇది కరెక్టా అది కరెక్టా అని చెప్పి. దట్స్ బిఫోర్ క్రిస్ రాకముందులో. And now he's got all professional trainers and from foreign and all. So he himself has చాలా నాలెడ్జ్ పెంచుకున్నాడు అనమాట. ఈ సినిమా డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే నాకు కథ చెప్పినప్పుడు కూడా నేను కొత్త వాళ్ళతో వర్క్ చేయాలంటే కనుక ఒక కథ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి అనుకున్నా. ఎందుకంటే ఒకవేళ అటు ఇటు సరిగా కొద్దిగా అక్కడ మిస్ అయినా సరే కథ హెల్ప్ చేసి సినిమా నిలబెడుతుందని చెప్పి. బట్ సెట్స్ మీదకి వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ టైం డైరెక్టర్గా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా తీశారు. రాజమౌళి గారి దగ్గర పనిచేయడం వలన అట్ ద సేమ్ టైం హీ డిడ్ంట్ ఎవర్ ట్రై టు కాపీ రాజమౌళి గారు. ఈయనకంటూ ఒక ఓన్ స్టైల్ పెట్టుకొని అది అలా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం నేను అడిగిన ఒక చిన్న క్వశ్చన్స్ ఏమైనా అడిగినా, ఇది పెడదాము అది పెట్టద్దు అని చెప్పి అడిగినా సరే ప్రాపర్గా సెన్సిబుల్గా ఆన్సర్ వచ్చేదన్నమాట, నన్ను కన్విన్స్ చేస్తూ. సో అట్లాంటి సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ అయితే కనుక డెఫినెట్గా మంచి కథ ఉన్నప్పుడు బాగా తీయగలరు. డెఫినెట్గా అండి. అంటే నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎక్కడో నేనే ఆపుకుంటున్నాను. అంటే వాళ్ళందరితో కలిసి చేయాలంటే ఒక అర్హత రావాలి, మనకంటూ ప్రూవ్ చేసుకోవాలి ఇండస్ట్రీలో. ప్రూవ్ చేసుకున్న తర్వాత కలిసి చేస్తే కనుక బాగుంటుంది. ఒకవేళ ఉట్టినే నా కోసం వచ్చి చేసినా సరే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉన్నానండి. అంటే నేను షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. ఆల్మోస్ట్ ప్రొఫెషనల్గా నేషనల్ లెవెల్లో రెగ్యులర్గా ఆడాను. పిల్లల గోపిచంద్ పార్ట్నర్గా ఉన్నాను. దీపిక పడుకొని ఫాదర్ ప్రకాష్ పడుకొని మమ్మల్ని ట్రైన్ చేసేవాళ్ళు అనమాట. సో చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉండడం వల్ల ఫిట్నెస్ అనేది నాకు ఒక అవగాహన ఉంది, ఎట్లా చేయాలి, ఎట్లాగా వర్కౌట్ చేయాలి, ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలని. మెయిన్గా చేంజెస్ చేసింది సినిమాలోకి వచ్చిన తర్వాత ఏంటంటే డైట్. ఏంటంటే ఒక 1 అవర్ కష్టపడి వెంటనే 23 అవర్స్ తినేసామంటే అది ఉపయోగం ఉండదు అనమాట. సో మెయిన్గా డైట్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. ఆ నాలెడ్జ్ ఉంది అంటే కనుక అప్పుడు మీ గోల్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా డైట్ చేసుకుంటే సరిపోద్ది. ఇట్స్ నాట్ లైక్ మనం 3-4 గంటలు జిమ్లో వర్కౌట్ చేయాలి, అట్లాంటిది ఏమి ఉండదు. ఒక 1.5 అవర్ సరిపోద్ది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వెయిట్స్ చేసినా, నెక్స్ట్ ఒక కార్డియో ఒక 1 అవర్ చేసినా సరిపోద్ది అనమాట. నాకు చెప్తున్నాను కదండి, అదే నేను సినిమాలో రాకముందు నుంచి నాకు 6 ప్యాక్ ఉంది. నాకు తెలిసి ఎవ్రీ వీక్ వర్కౌట్ చేశాను. అదే నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి వారం నేను ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ యూ కెన్ కంపేర్ మీ లైక్ ఇన్ని రోజుల్లో వచ్చింది అన్ని రోజుల్లో వచ్చింది అని చెప్పి, బికాజ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ 6 ప్యాక్. నేను ఫస్ట్ 2 సినిమాల్లో చూపించడం కుదరలేదు, ఎందుకంటే ఆ స్టోరీ లైన్ సెట్ అవ్వలేదు కాబట్టి. ఈ సినిమాలో కుదిరింది కాబట్టి చూపించడం జరిగింది. అండ్ 6 ప్యాక్ అనేది ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అండి. ఇట్స్ జస్ట్ యూ హ్యావ్ టు బి డిసిప్లిన్.
మెయిన్గా అంటే ఎక్సర్సైజ్ టైంకి చేయాలి, ఫుడ్ కరెక్ట్గా టైంకి తినాలి. కరెక్ట్ ఫుడ్ తింటే ఎనీబడీ కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ లైక్ ఇంపాసిబుల్ థింగ్. ఇప్పుడు చాలామంది స్టెరాయిడ్స్ అవి తీసుకుంటారండి, బట్ దట్స్ నాట్ అడ్వైజబుల్. దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఉంటాయి అని చెప్పి తెలిసింది. మేజర్గా బాడీ బిల్డర్స్లో ఉంటాయి కనుక హెవీ బాడీ బిల్డర్స్ మైట్ బి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుందేమో బికాస్ టు కంపీట్ అండ్ ఆల్. ఒక రెగ్యులర్ డీసెంట్ బాడీకి అయితే యూ డోంట్ నీడ్ ఎనీ స్టెరాయిడ్స్. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీడే పాప్కార్న్.